తమిళనాడు అంటే పెరియార్ గురించి చాలా మందికి తెలుసు కానీ అలగప్ప చెట్టియార్ గురించి ఎంతమందికి తెలుసు? ఎయిర్లైన్స్, టెక్స్టైల్స్, హోటల్స్, ఇన్సూరెన్స్, రబ్బర్ ఫార్మ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 80 ఏళ్ల కిందటనే ఎన్నో రంగాలను ఏలిండిన. ఇండిపెండెన్స్ టైంకే ఈయనకి జూపిటర్ ఎయిర్వేస్ అని చెప్పేసి ఎయిర్లైన్స్ ఉండే. 1947 ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో చాలా మంది శరణార్థులని తరలించేటందుకు ఈయన ఫ్లైట్స్ ని వాడుకున్నారు. పాకిస్తాన్ లో కూడా చాలా మందిని షిఫ్ట్ చేయడానికి ఈయన ప్లేన్స్ ని ఇచ్చిండు వాడుకోవడానికి. 1948 లో సర్దార్ పటేల్ గారు ఆపరేషన్ పోలో చేపట్టినప్పుడు దాంట్లో భాగంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసినప్పుడు ఈయన ఫ్లైట్స్ ని సప్లై చేసిండు. ఇండిపెండెన్స్ రాగానే 300 ఎకరాల భూమిని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చేసిండు. ఆయన ఇచ్చిన ల్యాండ్లనే సిఈసిఆర్ఐ బిల్డింగ్స్ ని కట్టిండ్రు. ఈ తరం చదువుకుంటేనే ఇండియా బాగుంటది అని గుర్తించి ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, టీచర్ ట్రైనింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, లేడీస్ ఎడ్యుకేషన్ కోసం ఆయన సొంత బిల్డింగ్లను కూడా డొనేట్ చేసేసిండు. అప్పట్లోనే చదువుకునే చాలా మంది పేద పిల్లలకి ఫుడ్కి ప్రాబ్లం కావద్దని మీల్స్ సపోర్ట్ చేసిండంటే ఈయన నుంచే మధ్యాహ్న భోజనం పథకానికి ఇన్స్పిరేషన్ వచ్చింది అని అంటారు చాలా మంది. 1956 లా ఈయనకి గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. కొన్ని వర్గాల పైన ద్వేషాన్ని పెంచి దుమ్మెత్తి పోసి తరతరాలుగా విషాన్ని నింపిన పెరియార్ గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ దేశానికి ఇన్ని రకాలుగా సేవ చేసిన అలగప్ప చెట్టియార్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారు?